మధ్యనే కదా కొత్త రూల్స్ తెచ్చుకుంది, కొత్తగా మార్చుకుంటున్నది. ఏం చెప్పింది చట్టంలో? పాతవి సబ్ క్రిటికల్ టెక్నాలజీలో నిర్మాణం అయింది, బట్ సమయం అయిపోతే మళ్ళీ పెట్టొద్దు, కొత్తవి పెట్టుకోండి, కొత్తవి పెట్టేప్పుడు సూపర్ క్రిటికల్ పెట్టండి. 2017 లోపల పూర్తి చేయగలిగిన ఉంటే సబ్ క్రిటికల్ పూర్తి చేసుకోండి. చట్టంలో ఉంది. దాని ప్రకారమే వాళ్ళు 2017 మార్చి లోపల మేము ఇస్తామన్నారు కాబట్టి మనం తీసుకున్నాం. ఈ విషయం అసెంబ్లీలోనే చర్చ చేసి మీకు చాలా సందర్భాల్లో మీకు జ్ఞానోదయం కలిగించిన. ఆనాడు ప్రతిపక్షంగా సరిపోలేదంటే పాలపక్షంగా వచ్చినాక కూడా అర్థమయ్యేటట్టు చెప్పినాం. ఇంకా మాకు అర్థం కాలేదు, అందులో ఏందో ఉంది భూతం దయ్యం మాకు అర్థం కావట్లేదు అంటే అది మీ సరిగంతనం. అర్థం కాకపోవడం మీ తప్పు, మాది కాదు. ప్రజలకు అర్థమైంది 24 గంటల కరెంటు కేవలం కేసీఆర్ వల్ల వచ్చింది అని. దాన్ని నిలబెడతారా పెట్టలేరా అది చూపించుకోవాలి. మాకు ఏంటి ఉరుకొచ్చి ఇప్పుడు మీకు గిట్లు ఉందనుకోలే, గట్లు ఉందనుకున్నాం. ఒక ఆయన లంక బిందులు అనుకొని వచ్చామంటాడు, ఒక ఆయన ఇంకోటి ఉందనుకొని వచ్చినట్టాడు, ఒక ఆయన ఇంకోటి ఉందనుకొని వచ్చినట్టాడు. అదే మేము ఏం చేయాలి పోయి ఏం కనబడతలేదు అని ఒక ఆయన అంటుండేట. ఉంటాయి లంక బిందెలు. ఏ రాష్ట్రంలో ఉన్నాయి, ఏ దేశంలో ఉన్నాయి? ఎన్నికలకు మీరు వెళ్ళిన రాజస్థాన్లో ఎన్ని లంక బిందెలు ఇచ్చిపోయారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి? ఈ ఛత్తీస్గఢ్లో ఎన్ని లంక బిందెలు ఇచ్చారు? కర్ణాటకలో ఎన్ని ఉన్నాయి? ఎన్ని గంటల కరెంట్ ఇస్తున్నారు? భారతదేశంలో 24 గంటలు విద్యుత్తును అన్ని రంగాలకు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 24 గంటలు రైతాంగానికి ఉచితంగా ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని ఛాలెంజ్ చేసాం ఎన్నోసార్లు. 2018 నుంచి 23 నవంబర్ వరకు అనేక సందర్భాల్లో మేము ఛాలెంజ్ చేసినాం. ఒక్కనాడు మాట్లాడలే బట్టి గారు. ఇస్తే కూడా మాట అసెంబ్లీలో 5 ఏళ్ళు ఒక్కరోజు మాట్లాడలే. పాపం ఇవ్వాలి శ్వేతపత్రం తెచ్చి ఏదో మీరు ఇయ్యలేకపోయినరు, ఉత్తనే మమ్మల్ని భ్రమల్లో ఉంచిండ్రు. నువ్వు కూడా మీ ఇంట్లో కరెంట్ లేకుండా చీకట్లో వండుకొని మేము చెప్పినట్టు లైట్ ఉంది నాకు ఏసీ ఉంది అని భ్రమల్లో ఉన్నావా? మీరు మీ సీఎం గారి ఇంట్లో 24 గంటలు కరెంట్ లేకుండా మా కేసీఆర్ చెప్పిండు కాబట్టి ఉన్నది అని అనుకోని నిద్రపోయిందా? ఆ రోజు ఎందుకో మాట్లాడలేదు. ఏదో మా ఇంట్లో కరెంట్ లేకుండే రాత్రి ఏసీ లేక మేము నిద్రపోలేదు అని చెప్పలేదు.